దేశీ వంటకాలైనా విదేశీ వంటకాలైనా నార్త్ ఇండియన్ వంటకాలైనా సౌత్ ఇండియన్ వంటకాలైనా ఏవైనా సరే మీ దగ్గర స్పెషల్ రెసిపీస్ ఉండి అందరికీ పరిచయం చేయాలనుకుంటే వెంటనే 8008054321 నంబర్ కి ఆ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆర్&డోయ్ వంటలు చేద్దాం. రవళి గారు వచ్చేసారు సైనిక్ పురి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రవళి గారు. హాయ్ అండి. మరి ఆర్&డోయ్ వంటలు చేద్దాంకి స్వాగతం. థాంక్యూ. హౌ ఆర్ యు? యా గుడ్ అండి. ఇప్పుడు మన టాస్క్ ఏంటి, మీరు రెండు స్పెషల్ రెసిపీస్ చూపించడం, రైట్? Yes. సో వాట్స్ ద ఫస్ట్ రెసిపీ? ఫస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ పొంగల్ అండి. ఈ హెల్దీ రెసిపీ ఎలా ఉండబోతుంది అండ్ ఎలా తయారు చేసుకోవాలో, బట్ దానికన్నా ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. నెయ్యి, రవ్వ 1 కప్, ఆయిల్, మసూర్ దాల్ 1/2 కప్, మూంగ్ దాల్ 1/2 కప్, కొత్తిమీర అండ్ మిర్చి, కరివేపాకు, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, సాల్ట్, క్యాష్యూ నట్స్, క్యూమిన్ అండ్ పెప్పర్. ఓకే, సూపర్. ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పారు. స్టార్ట్ చేద్దామా మరి? యా షూర్. రవ్వ పొంగల్ ప్రిపరేషన్ ఏం చేయాలి మరి? ఫస్ట్ గా లైక్ కుక్కర్ పెట్టుకొని ప్యాన్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ క్యూమిన్ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ వేస్తున్నాను తాలింపు. అండ్ మిర్చి ఒక 1 మిర్చి సరిపోతుందండి. అండ్ కొంచెం కరివేపాకు. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 మినిట్స్ అండి అది ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ కదా అది ఫ్రై అవ్వాలి. ఇలా ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. లేదు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్. నా పేరు తెలిసిందే, రవళి. మీ పేరు తెలుసు, మీరు ఏం చేస్తున్నారు అది లేదు. యా, నేను బిజినెస్ చేస్తానండి. బిజినెస్ చేస్తున్నారా? అంటే రీసెంట్లీ స్టార్టెడ్, ఈ కోవిడ్ సీజన్ లోనే స్టార్ట్ చేశాను. యా, అండ్ ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ రవ్వ వేస్తున్నాను. సో ఇది వీట్ రవ్వ కదా? యా, గోధుమ రవ్వ. 1 కప్ రవ్వ వేసాను కదా. ఇప్పుడు 1/2 కప్ మసూర్ దాల్ అండ్ 1/2 కప్ యా ఇందాక మనం వేసింది మూంగ్ దాల్, దానికి ముందు మసూర్ దాల్. యా, సో టోటల్ 1 కప్ ఆఫ్ దాల్స్ అండ్ 1 కప్ ఆఫ్ రవ్వ. అండ్ ఇది కొంచెం రోస్ట్ అయ్యే వరకు చూసుకోవాలి. అండ్ వి నీడ్ టు మిక్స్ ఇట్, ఎందుకంటే మాడిపోతుంది కదా. సరే, ఎంతసేపు మిక్స్ చేయాలి మనం? అయితే ఎంతసేపు రోస్ట్ చేయాలి రవ్వనంతా? అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు అండి. మైట్ బి టేక్స్ ఒక 5 మినిట్స్ అట్లా. సో రవ్వ మొత్తం రోస్ట్ చేస్తున్నాం కదండి. సో ఆ రవ్వ కొంచెం ఫ్రై అయ్యి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. యా, రోస్ట్ అయిపోయిందండి. యూ కెన్ సీ దిస్ కొంచెం రెడిష్ బ్రౌన్ సంథింగ్. ఓకేనా? ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. ఇది వాటర్ అనేది లైక్ వన్స్ పర్సెప్షన్ అండి. లైక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా లూజ్ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. లేదు నాకు కన్సిస్టెన్సీ మంచిగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవచ్చు. లైక్ మీకు అర్థం కాకుండా లైక్ మొత్తం అయిపోయాక లాస్ట్ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోండి. సో మన ఇష్టం అన్నమాట, మనకి ఎలా కావాలంటే. ఇప్పుడు మనము పెప్పర్ తీసుకుంటున్నాము. యా, కొంచెం లైట్ గా స్మాష్ చేసుకోవాలి, మరి ఫైన్ కాదు, కొంచెం కోర్స్ గా. ఓకేనా? నాకు
నాకు ఎందుకో మీరు కుకింగ్ టీచర్ లాగా అనిపిస్తున్నారండి. టీచరా? వావ్, నైస్ కాంప్లిమెంట్. ఈ మాట విని మా కజిన్స్ అందరు ఫుల్ ఖుషి అవుతారు అనమాట. ఎందుకు? మీకు వంటలు రాకపోయినా వంటలు వచ్చి చేస్తున్నందుక, నేను కాంప్లిమెంట్ ఇచ్చినందుక, అది రియాలిటీ కాకపోయినా ట్రూత్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నందుక? లేదు, మీరు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. యా, అండ్ ఇప్పుడు క్యూమిన్ సీడ్స్. ఓకే, ఇది కూడా కొంచెం స్లైట్ స్మాష్ చేయాలి. యా, ఇలా కొంచెం స్మాష్ చేసాను. ఇది ఇలా కొంచెం వేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడే. చేద్దామా మరి? యా, చేద్దాము. ఒక 2 pinches అంతా. 2 whistles మళ్ళీ తీయాలి. సో ఈలోపు ఏం చేద్దాం మనం? 2 whistles వచ్చేలోపు ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని, సో ముందైతే స్టవ్ వెలిగిద్దాం. అవును, అంటే ఇట్ సైడ్ షిఫ్ట్ చేసేద్దాం అయితే. యా, దీంట్లో గీ వేస్తున్నాను. ఓకే, ఒక 2 spoons. క్యాష్యూస్ ఫ్రై చేస్తున్నా. ఇది కొంచెం ఫ్రై చేస్తున్నా. ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఇది పొంగల్ అయ్యాక మీది నుంచి కొంచెం గీ దాని మీద వేస్తే కొంచెం పప్పు టైప్స్ లో యా టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అంతే. అండ్ ఇంకా హెల్దీ కూడా తయారు చేస్తున్నారు మీ పొంగల్ని ఘీ యాడ్ చేసి. యా, ఫ్రై అయ్యాయి కదండి. సో నేను దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో మీరు చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్పీచెస్ ఇచ్చేవాళ్ళ ఎక్కువ? స్పీచెసా? లేదండి. లీడరా? క్లాస్ లీడరా? క్లాస్ లీడర్ కూడా లేను. బాసీ టైపా? బట్ నేను చాలా స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను. స్పోర్ట్స్? ఏ గేమ్స్ ఆడేవాళ్ళు? నేను త్రో బాల్, హ్యాండ్ బాల్, యా, ఖోఖో, టేబుల్ టెన్నిస్. ఓకే, అన్ని మోస్ట్లీ ఎవ్రీథింగ్. వాలీబాల్ యాక్చువల్గా చాలా ఇష్టం, బట్ నాకు రాలేదు. నాకు ఇన్ని బాల్స్ రావు, కానీ నేను త్రో బాల్, హ్యాండ్ బాల్ ఆడేదాన్ని మీలాగా. మిగతా బాల్స్ రావు. వాలీబాల్. అండ్ కొంచెం పైనుంచి తాలింపు వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్. సో దానికి క్యూమిన్ ఇంకా మస్టర్డ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ కరివేపాకు కూడా. డన్ అండి. సో రెడీ అయిపోయిందా? ఎస్. సో ఇంకా మన విజిల్స్ అయితే రాలేదు. యా, విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, టాపింగ్స్ అయితే టాపింగ్స్ అన్ని రెడీ ఉన్నాయి. సో వన్స్ విజిల్స్ వచ్చి పొంగల్ రెడీ అయింది, పొంగల్ కుక్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ మనం టాపింగ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనా? చాలా ఈజీ కదండి ఇది. చాలా ఈజీ నిజంగా, చాలా హెల్దీ కూడా. సో మొత్తానికి లెట్స్ వెయిట్ అండి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అండ్ లెట్స్ సీ. అయిపోయింది కదండి. ఐ విల్ రిమూవ్ ఇట్. ఓకే, సో బాగా కుక్ అయింది. సో దీన్ని నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది. సో కొందరికి ఇంకా లూజ్ కావాలనిపిస్తే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా లూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంటే నాట్ టూ వాటరీ, అలానే నాట్ టూ కాంపాక్ట్. సో ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్లీ కుక్డ్. ఎస్ అండి. సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యాష్యూ ఫ్రైడ్. సో అలా పైనుంచి అలా క్యాష్యూస్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది పోప్ కదా, యా, పోప్ మీద నుంచి యాడ్ చేస్తున్నాము. నౌ రెడీ అండి రవ్వ పొంగల్. యా, యూ కెన్ టేస్ట్ ఇట్. థ్యాంక్స్ అండి పర్మిషన్ ఇచ్చినందుకు. సో చూస్తున్నారు కదా, మొత్తానికి వేడి వేడి రవ్వ పొంగల్, అది కూడా మంచి హెల్దీ రెసిపీ రెడీగా ఉంది. అండ్ ఇది టేస్ట్ చేసి చెప్పే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. రవ్వ పొంగల్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు:
రవ, మూంగ్ దాల్, ఎర్రపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, నెయ్యి, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, క్యాషూ నట్స్, నూనె. రవా పొంగల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. అలాగే అందులో ఎర్రపప్పు మరియు మూంగ్ దాల్ కూడా వేసి కలుపుకోవాలి. అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత అందులో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర దంచుకొని కుక్కర్ లో వేసి తర్వాత అందులో ఉప్పు కూడా యాడ్ చేసి అలా దాన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసి క్యాష్యూ నట్స్ వేయించుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కుక్కర్ లో ఉడికించిన రవ్వని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని క్యాష్యూ నట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ముందే తయారు చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, రవ పొంగల్ రెడీ. సో వేడి వేడి రవ పొంగల్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నిజంగా మీరు చెప్పినట్టు హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కి స్పెషల్ గా. బికాస్ మనం అందరం జనరల్ గా ఏంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, ఇడ్లీ, దోశ, వెరీ వెరీ రొటీన్ ఐటమ్స్, అండ్ పొంగల్ కూడా, బట్ విత్ రైస్ చేస్తాం. సో ఇది లైక్ సబ్స్టిట్యూట్ రైస్ బదులు. ట్రూ. సో అండ్ ఈ మధ్య అందరూ రైస్ అవాయిడ్ చేస్తున్నారు. రైస్ ప్లేస్ లో ఏదైనా కొత్త సబ్స్టిట్యూట్స్ అంటే బాగా మనకి హెల్త్ అండ్ బాగా ఎనర్జెటిక్ సబ్స్టిట్యూట్స్ కోసం అందరూ వెతుకుతున్నారు. సో మిల్లెట్స్ అవన్నీ వాడుతున్నాను. ఎనీవేస్ రవాతో పొంగల్ చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఏదైనా మంచి చేంజ్ కోసం ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే జస్ట్ గో ఫర్ దిస్. సో ఫస్ట్ రెసిపీ చూసాం కదా, మంచి హెల్దీ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో దాని తర్వాత ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఓట్స్ స్మూతీ అండి. సో మొత్తానికి ఒక హెల్దీ ఓట్స్ స్మూదీ చూడబోతున్నా. సో ఓట్స్ జనరల్ గా అంటే ఓట్స్ పారెడ్జ్, ఓట్స్ ఉప్మా అంటే జనరల్ గా చేస్తూ ఉంటాం. సో లెట్స్ సీ ఓట్స్ తో స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి. యా, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్కిమ్ మిల్క్ అండి, అండ్ బనానా, ఓట్స్ అండ్ డేట్స్. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏంటిదంటే ఓట్స్ లైట్ గా ఫ్రై చేస్తానండి. యా, ఓట్స్ ని ఫస్ట్ రోస్ట్ చేస్తున్నాను నేను. యా, ఓట్స్, సో అంటే మీరు కూడా అంటే జనరల్ గా ఇంట్లో అంటే మీ లైఫ్ స్టైల్ కూడా బాగా హెల్దీ రెసిపీస్ కానీ యూనో ఐ థింక్ మంచి హెల్దీ పర్సన్ లాగా అనిపిస్తుంది అంటే మీరు తినే హెల్దీ ఫుడ్ చూసి. లేదండి, ఈవెన్ ఆయిల్ ఫుడ్ కూడా తింటాను. బాగా ఆనెస్ట్ గా ఒప్పుకున్నారు. ఉన్నది చెప్పాలి కదా. సో అప్పుడప్పుడు ఇది అండ్ మోర్ ఓవర్ ఇది ఇలా చేయడం వల్ల చాలా మందికి తెలుస్తుంది అని. అంతే. అదేనా? ఇది రోస్ట్ అయింది కదా, వీ కెన్ ఆఫ్ అన్నమాట. చూడండి, ఇగో లైట్ గా రోస్టెడ్. సో ఇది బ్లెండ్ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది రోస్టెడ్ ఉన్నాయి కదా. యా, దిస్ నేను బ్లెండ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను సైడ్ కి. ఇప్పుడు బ్లెండ్ చేసుకోవద్దు. ఇప్పుడు బనానా. ఓకే, యా, పీల్ చేసేసి లైక్ కొంచెం కట్ చేసుకుంటున్నాను. బనానా కాకుండా లైక్ ఇష్టం ఉన్న ఫ్రూట్స్ కూడా యూజ్ చేయొచ్చండి. లైక్ యాపిల్ కావాలంటే యాపిల్, ఎనీథింగ్. సో యాక్చువల్లీ డెఫినెట్లీ బనానా కూడా ఎవ్రీడే తినమంటారు జనరల్ గా, బికాస్ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ పొటాషియం అండ్ మెగ్నీషియం ఇన్ ఇట్. అందరు తినకూడదు అండి. లైక్ అలా, యా, ఎవరైతే ఒబేసిటీ ఉన్నారో లైక్ దే షుడెంట్ ఈట్ డైలీ. యా, వన్స్ ఇన్ ఎ వైల్ దే క్యాన్, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హెల్త్ కండిషన్ అండి. ఇట్స్ గుడ్, మీరు చెప్పినట్టుగా పొటాషియం అండ్ మెగ్నీషియం కాంటెంట్ ఎక్కువైతే ఉంటుందని ఐ హావ్ రెడ్ ఇట్. యా, ఉంటుంది, బట్ ఒబేసిటీ వాళ్ళకి అసలుకే మంచిది కాదు. సో వాళ్ళు యాపిల్తో
సరిపెట్టుకోవాలా? నో, యాపిల్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానా కట్ చేసాం కదా, Yes. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అండ్ నేను షుగర్కి బదులు డేట్స్ యూస్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద న్యాచురల్ స్వీట్నెస్ అన్నమాట. ఎస్. ఓకేనా, ఒక 3-4 యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కువ స్వీట్ ఇష్టమా లేకపోతే నార్మల్ స్వీటా అండి? ఎక్కువ స్వీటే ఇష్టం. అంటే ఆప్షన్ చాయిస్ ఉంటే నార్మల్ స్వీట్ ఎక్కువ స్వీట్ అంటే ఐ విల్ గో ఫర్ ఎక్కువ స్వీట్ ఉంది. అవునా, సో నేను ఒక 6 యాడ్ చేస్తాను అయితే. థ్యాంక్స్ అండి, నా కోసం కస్టమైజ్డ్ గా ప్రిపేర్ చేస్తున్నారు స్మూతీ. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్, యా అదే చెప్పాను కదా, బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. యా, చాలా ఐడియాస్ ఉన్నాయని చెప్పారు, కానీ ఒక్క ఐడియా కూడా చెప్పలేదు నాకు అసలు ఏంటి అని. పాసిబిలిటీస్ ఏమున్నాయని? పాసిబిలిటీస్ ఉన్నాయండి. వద్దులేండి, పర్లేదు, మీరు నాకు చెప్పకపోయినా పర్లేదు, చేసి మీరు హ్యాపీగా ఉంటే చాలు. యా, అంటే ఎందుకంటే అన్ని చెప్పి నాకు తెలుసు మీ సెంటిమెంట్, నాకు అర్థమైంది. దట్ ఈస్ నాట్ సెంటిమెంట్ అండి, కానీ ఎందుకు ఓకే అంటే ఎలా అంటారంటే అన్ని చెప్తుంది బట్ ఇంప్లిమెంట్ అంటారని. సో ఎందుకు అంటే కొత్త నేర్చుకున్నాను అనమాట ఆఫ్టర్ గెటింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఎక్స్పీరియన్స్ మనం అన్ని నేర్చుకుంటాం. సో ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు అంటారు? ఒకవేళ మనకి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి, యూనో డ్రై ఫ్రూట్స్ ఆర్ సంథింగ్? ఫ్రూట్స్ అయితే డెఫినెట్లీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు, ఇదర్ ఇట్స్ పొమోగ్రానేట్, యాపిల్ ఆర్ ఎనీథింగ్ మీరు చెప్పినట్టు. అంతే, లైక్ డ్రై ఫ్రూట్స్ అంటే యా యూ కెన్ లైక్ బాదం, కాజు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఓపిక ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి యూస్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు అన్ని మిక్సీలో వేసుకున్నాం కదండి, డేట్స్, బనానా అండ్ రోస్టెడ్ ఓట్స్. సో కొంచెం బ్లెండ్ చేసుకుందాం. నేను ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, స్కిమ్ మిల్క్ అండి. సో డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు అండి, అంటే మనం బాయిల్ చేయకుండా? యా, డైరెక్ట్. స్కిమ్ మిల్క్ కదండి, సో బాయిలింగ్ ఏం అవసరం లేదు. అయిపోయింది కదా. ఎస్, ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. సో మీరు ఇంకా యూనో డిష్ అవుట్ చేసేస్తే, సర్వ్ చేసేస్తే నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. ఎస్, సో రెడీ అయిపోయింది కదా? ఎస్ అండి, రెడీ అయిపోయింది. యా, యూ కెన్ టేస్ట్ ఇట్ నౌ. థ్యాంక్ యూ. ఆహా, క్యూట్ గా పైన ఒక డేట్ తో కూడా డెకరేషన్. మంచి హెల్దీ ఓట్ స్మూతీ రెడీగా ఉంది నా చేతిలో. అండ్ స్మూతీస్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా, అండ్ మంచి స్నాక్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంది, లేకపోతే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంది. సో ఆ టైంలో ఏదైనా మనం హెల్దీగా తినాలి, మన బాడీకి మంచి న్యూట్రియన్స్, వైటమిన్స్ అన్ని రావాలి, విల్ గో ఫర్ స్మూదీస్ కదా జనరలీ. మంచి ఓట్ స్మూదీ విత్ డేట్స్, మిల్క్, స్కిమ్ మిల్క్ అండ్ ఆల్. సో లెట్ మీ టేస్ట్ ఇట్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ఓట్ స్మూదీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, అరటిపండు, ఖర్జూరం, స్కిమ్డ్ మిల్క్. ఓట్ స్మూదీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఓట్స్ వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న ఓట్స్ ని మిక్సీలో వేయాలి. అలాగే అందులో అరటిపండు, ఖర్జూరం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించాలి. తర్వాత అందులో స్కిమ్డ్ మిల్క్ కూడా యాడ్ చేసి అన్ని టోటల్ గా బ్లెండ్ చేయాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ గ్లాస్ లో తీసుకోవాలి. అంతే, ఓట్ స్మూత్ రెడీ. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ ఓట్ స్మూదీని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ. బాగుంది. థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా ఉంది. మీ కష్టానికి ప్రతిఫలం దొరికింది, బాగా నచ్చింది. ఓకే, ఎనీవేస్ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ అండి, రవ్వ పొంగల్ యాజ్ వెల్ యాజ్ ఓట్ స్మూదీ. ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్, ఎందుకంటే బాగా మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. ఎందుకంటే అందరికి ఎప్పుడైనా మనందరం ఫుడ్ ఎందుకు తింటాం అంటే టేస్ట్ కోసమే కదా, అంటే సో దట్ మన టేస్ట్ బట్ సాటిస్ఫై అవుతాయి. టేస్టీ ఫుడ్ అంటే జనరల్ గా అందరూ ఇష్టపడతారు. బట్ అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే వీ నీడ్ టు గివ్ ద సేమ్ ప్రిఫరెన్స్ అండ్ ప్రియారిటీ టు అవర్ హెల్త్ ఆల్సో.
సో నాకు అందుకే అంటే హెల్త్ అండ్ టేస్ట్ అనే ఒక కాంబినేషన్ ఉంటుంది కదా, ఐ లవ్ సచ్ కైండ్ ఆఫ్ రెసిపీస్ సో దట్ హెల్తీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం ఆ క్రేవింగ్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. దట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో మొత్తానికి ఈ రోజు తిని పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా వెరీ గుడ్ రెసిపీస్, అలౌట్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ రెసిపీస్ని. ఎనీవేస్, ఇంత మంచి రెసిపీస్ని మా అందరికీ పరిచయం చేసినందుకు మరి ఆరండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ వన్ రిక్వెస్ట్ అండి, ఇది మా మమ్మీ నేర్పించింది కాబట్టి సో తనకి ప్రెజెంట్ చేయగలుగుతారా మా మమ్మీకి లక్ష్మి? ఓకే ఓకే ష్యూర్. సో లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు సెట్లో ఇన్వైట్ చేద్దామా? యా ఓకే. సో రవళి వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు సెట్లో ఉన్నారండి, సో తనని కూడా ఇన్వైట్ చేద్దాం. మొత్తానికి ఫస్ట్ కూతురు మమ్మీకి గిఫ్ట్ ప్రెజెంట్ చేయమని నాకు అడుగుతున్నారు, సో ఐ కాంట్ రియలీ డినై దిస్ రిక్వెస్ట్. సో లెట్స్ ఇన్వైట్ లక్ష్మి గారు. సో లక్ష్మి గారు వచ్చేసారు. హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను. సో మొత్తానికి మీ అమ్మాయి మంచి రెసిపీస్ ని పరిచయం చేసింది. సో అంటే ఇలాంటి రెసిపీస్ ని పరిచయం చేయడానికి, రెసిపీస్ ని నేర్చుకోవడానికి కారణం మా మమ్మీ. సో గిఫ్ట్ కూడా మా మమ్మీకి ఇవ్వండి అని స్ట్రాంగ్ గా చెప్పారు. సో టేక్ దిస్ ఫ్రమ్ అస్. సో రవళి గారు మీరు చెప్పండి, హౌ ఈస్ యువర్ ఫీలింగ్ ఇక్కడికి వచ్చి కుక్ చేసిన తర్వాత? యా గుడ్. అంటే లైక్ నా త్రూ కొంచెం డిషెస్ కొందరికి చెప్పినట్టు ఫీల్ అవుతున్నాను. వెరీ నైస్. సో మాకు అయితే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, మీ మమ్మీ గిఫ్ట్ ఇవ్వమని చెప్పడం. ఐ రియలీ లవ్డ్ ఇట్. మా బాగా ఇష్టం, మీ కూతురు చాలా ప్రేమిస్తున్నట్టున్నారు, రైట్? ఎవరైనా పేరెంట్స్ ప్రేమిస్తారు, అంతే. బాగుంది. ఎనీవేస్, సో వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. బాయ్. యా బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో రవళి గారు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఈ రెసిపీస్ ని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై.